స్టోరీ నేమ్ వచ్చేసి కముజు దాని పిల్లలు. నేను ఇప్పుడు ఆహారానికి వెళ్తున్నాను. ఇప్పుడు రైతులు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారో శ్రద్ధగా ఇది నాకు మళ్ళీ వచ్చినాక చెప్పండి. సరే అమ్మా. అరే, ఈరోజు మనం ఎలాగైనా ఈ వరి పంటను పోయాలి. మన ఊళ్ళోనే ఉన్న బంధువులని పిలవండిరా. వాళ్ళు రైతులు ఇక్కడికి వచ్చి ఏమి చెప్పారు? రైతు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి రేపు వాళ్ళ పంట కోస్తారట, బంధువుల్ని తీసుకురమ్మని చెప్పారు. వాళ్ళు రేపు పంట కొయ్యరు. సరే అమ్మా. నేను మళ్ళీ ఆహారానికి పోయి వస్తా. అరే, బంధువులు బిజీగా ఉండేసరికి రాలేకపోయారు. ఈరోజు మాత్రం మా ఇంటి పక్కన ఉన్న అందరినీ పిలవండి. సరే నాన్న. వాళ్ళు ఇవాళ కూడా ఏమి చెప్పారు? వాళ్ళ బంధువులు బిజీగా ఉండి రాలేదట. రేపు వాళ్ళ ఇంటి పక్కన అందరినీ తీసుకొచ్చి పంట కోస్తారని చెప్పారు. వాళ్ళు రేపు ఎట్లయినా పంట కొయ్యరు, మీరు భయపడకండి. సరే అమ్మా. నేను ఆహారానికి పోయి వస్తాను. అరే, మా ఇంటి పక్కన ఉన్న అందరూ కూడా రాలేకపోయారు. ఈరోజు మాత్రం మనం ముగ్గురం కలిసి ఈ వరి పంటను కోద్దాం. సరేనా. వాళ్ళు ఇవాళ కూడా ఏమో చెప్పారు? వాళ్ళ బంధువులు కూడా రారట. వాళ్ళు రేపు ముగ్గురే కోస్తారట. వాళ్ళు రేపు ఎట్లయినా ఈ ముగ్గురు కలిసి వరి పంట కోస్తారు. మనం ఎట్లయినా ఇదంతా చదువుకొని వేరే ప్లేస్కి పోదాం, పదండి. సరే అమ్మా.